ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ అడ్వైజర్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ప్రతి ఒక్క రంగంలో కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది దాని మీద. అలానే చూసుకుంటే స్టాక్ మార్కెట్ పైన ఈ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటారు? డెఫినెట్గా ప్రతి రంగం మీద ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఏంటంటే ఇంపాక్ట్ అనేది చాలా ఇమ్మీడియట్గా, మిగతా రంగాల్లో టైం తీసుకునేది కాదు. Yes. ఇమ్మీడియట్గా అది ఒక ట్రిగర్ అనమాట. అది ఒక ఆ ట్రిగర్ అంటే ఏంటంటే అది ఒక పాయింట్. ఆ పాయింట్ టిప్పింగ్ పాయింట్ అంటారు. ఆ పాయింట్ ఒక్కసారి అక్కడ దాకా అలా అనుకున్నది జరిగింది, ఆ యాంటిసిపేషన్లో ర్యాలీ ఉంటుంది. తర్వాత న్యూస్ కన్ఫర్మ్ అయ్యాక ఇంకొక ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మాత్రమే మళ్ళీ మార్కెట్ ఒక కన్సాలిడేషన్లోకి రావటం, ఒక దగ్గర సెన్సిబుల్గా ఇండెక్స్ లెవెల్స్ ఉండటం జరుగుతుంది. నా ఉద్దేశంలో ఇప్పుడు ప్రస్తుతం 75,000 సెన్సెస్ ఉంది కాబట్టి ఇట్ కెన్ గో అప్ టు 80,000. అదే నిఫ్టీ అయితే 22,800 ఆ లెవెల్లో ఉంది. నేనైతే 23,000 హ్యాపీలీ ఈజీలీ కంఫర్టబుల్గా 23,000 టచ్ చేసి ఆల్ టైమ్ హైలోకి నిఫ్టీ వస్తుంది బై June 4th. అండ్ June 4th తర్వాత ఇమ్మీడియట్ ర్యాలీలో కూడా అది అలాగే 23,500 దాకా వెళ్ళి అప్పుడు మళ్ళీ కిందకి రావడానికి అవకాశం ఉంది. కానీ బిఫోర్ దట్ అది జరిగే అవకాశం కనిపించట్లా. చాలా మార్కెట్ బులిష్గా ఉంది. ఈవెన్ ఎంత బులిష్గా ఉందంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విత్డ్రా చేస్తూ ఉంటే, అంటే వాళ్ళ ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొని మార్కెట్ని పైకి తీసుకెళ్తున్నాయి. అంటే అంత డబ్బు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర, అంత మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి యువత ఇవాళ అంతమంది ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మార్కెట్కి చాలా చక్కటి రోజులు. మార్కెట్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ చాలా చక్కటి, అంటే ఇది అనువైన సమయం ఇన్వెస్ట్ చేయడానికి. ఇంతకు మించిన సమయం లేదు. ఇది చక్కటి సమయం ఫర్ ఏ వెరీ షార్ట్ పీరియడ్. 1 monthలో మనము ఎలాంటి క్వాంటమ్ జంప్ చూడబోతున్నాం అన్నదానికి మనం దీనిలో ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. అంటే లాంగ్ టర్మ్లో మళ్ళీ కొంచెం సెన్సెస్ రావటము, కొంచెం దానివల్ల కన్సాలిడేషన్ అవ్వటము, దానివల్ల మళ్ళీ అది అరౌండ్ 22,500 అలా కన్సాలిడేషన్ అయ్యి ఆ లెవెల్లో సపోర్ట్ లెవెల్ ఉంటుంది. 22,500 సపోర్ట్ లెవెల్ షార్ట్ టర్మ్లో 22,500 సపోర్ట్ లెవెల్ అయితే ఈ నిఫ్టీకి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను పర్సనల్గా. సో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఎప్పుడైనా సరే నెగటివ్గా ఉండాలి. పాజిటివ్ అండ్ నెగటివ్. నెగటివ్గా ఉండాలంటే రూలింగ్ గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ రావాలి. కొత్త గవర్నమెంట్ వస్తే కొత్త గవర్నమెంట్కి ఎలాంటి వాటిలో కొడుతుంది, ఎలాంటి రంగాలకి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పి అప్పుడు మనకి వేరే కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త అంచనాలు ఉంటాయి. కాబట్టి ఆ కొన్నిసార్లు అలాంటప్పుడు మన అంచనాలు తారుమారు అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మార్కెట్ బోల్తా పట్టడానికి ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితుల్లో ఇప్పటికి ఇన్ని రౌండ్స్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా ఒకటే రౌండ్ ఉంది. ఈ చూస్తుంటే ఎక్కడ వింటున్నా కూడా మనకి ఈ ఉన్న కరెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇదే గవర్నమెంట్ మనకి ఉండేలా ఉంది. మనకి నెక్స్ట్ టర్మ్ కూడా మోడీ గారికి వచ్చేలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏ పాలసీస్ అయితే మన బీజేపీ గవర్నమెంట్ పర్స్యూ చేస్తుందో ఆ పాలసీస్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారని మనందరం ఆశించవచ్చు. మనందరం కూడా ఆ విధంగా అంచనా వేసుకుని వాళ్ళు ఏదైతే ప్రాధాన్యత ఇస్తున్నారో, ఏ సెక్టర్స్కి అయితే ప్రాధాన్యత ఇస్తున్నారో ఆ సెక్టర్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాభం పొందామని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్, మరి చూసుకుంటే మంచి రిటర్న్స్ అనేవి ఎందులో వస్తాయి అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మనకి మంచి రిటర్న్స్ అంటే ఈ షార్ట్ టర్మ్, ఈ గ్యాప్లో, ఈ 1 monthలో మనం ఏవేవి జంప్ అవుతాయని మనం ఆలోచించుకుంటే, ఇదివరకు గతంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే బ్యాంకులు ఉన్నాయి, ఇటు పక్కన సెయిల్ లాంటి కంపెనీలు, హెచ్ఏఎల్ లాంటి కంపెనీలు, ఇలాంటివి బిహెచ్ఏఎల్ లాంటి కంపెనీస్, నవరత్నాలు ఉన్నాయి. ఇటు పక్కన ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి, ఓఎన్జీసీ, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఐఓసి, ఈ గెయిల్, ఈ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలుగా అన్నీ కూడా, ఎందుకంటే ఈ గవర్నమెంట్ చాలా పుష్ ఇచ్చి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నిటినీ కూడా రివైవ్ చేసి వాటికి పుష్ ఇచ్చి వాటిని చక్కగా అంటే టర్న్ అరౌండ్ చేసి ఆ టర్న్ అరౌండ్ చేసిన తర్వాత వాటికి ఆఫర్కి ఇచ్చి, అంటే దాంట్లో వీళ్ళ స్టేక్ని అమ్మేసి విదేశీ, అంటే మనం చెప్పాలంటే ఎఫ్ఐఎస్కి అమ్మేసుకోవడానికి, లేకపోతే కొత్త ఇన్వెస్టర్స్ కొనుక్కోవడానికి ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి ఈఎస్యూస్ ఫస్ట్. నెక్స్ట్ మనకి రాబోయే కాలంలో ఆస్ట్రాలజికల్గా కూడా ఉంది. ప్లస్ ఎవ్రీ గవర్నమెంట్ మనకి దేశ భద్రతకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి దేశ భద్రత కంటే మన డిఫెన్స్ సెక్టర్లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ డిఫెన్స్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ అన్నిటికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా ఎప్పుడు ఎవర్ గ్రీన్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నంత కాలం కూడా ఈ లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మెడిసిన్స్ అన్నీ లైక్ కంపెనీస్ లైక్ సిప్లా, సన్ ఫార్మా, ర్యాన్ వ్యాక్సీ ప్లేస్లో
ఇప్పుడు ఏవైతే ఉన్నాయి కంపెనీస్ లైక్ లోకల్గా డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, నిన్న మొన్న మనం చూసాం ఎంతలాగా చక్కటి బౌన్స్ బ్యాక్ వచ్చి మనకి దివి ల్యాబ్స్, తర్వాత ఈ లోకల్గా లారస్ ల్యాబ్స్, ఈ కంపెనీస్ అన్నిటికీ మంచి భవిష్యత్తు ఉంది. ఇంకా ఏది ఎలా ఉన్నా సరే మనందరం కూడా రెగ్యులర్గా డయాగ్నోస్టిక్ సెంటర్స్ పోతుంటాం కాబట్టి డయాగ్నోస్టిక్, మన హెల్త్ కాన్షియస్నెస్, హెల్త్ కేర్, అంటే మళ్ళీ దేర్ ఇస్ ఎ థ్రెట్. మళ్ళీ సింగపూర్లో ఏదో వేరియంట్ తోటి వచ్చింది, అది కేరళ కూడా వచ్చింది, తెలంగాణ తలుపు తట్టింది, ఇట్లాంటివన్నీ వింటున్నాం కాబట్టి ఇందులో ఈ రూమర్స్లో ఏమాత్రం నిజం ఉన్నా ఇది కానీ కరెక్ట్ అవితే మళ్ళీ మనకి చిన్న కైండ్ ఆఫ్ పెద్ద లాస్ట్ టైం లాగా లాక్డౌన్స్ ఇవి వచ్చి భయభ్రాంతులకి గురి కాకపోయినా కొంత చిన్న వైరస్ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ డ్రగ్స్, ఈ ఇటువంటి అంటే డ్రగ్స్ అంటే మన మెడిసిన్స్, ఈ కైండ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ కంపెనీస్, ఆ తర్వాత మనకి ఏదైతే ఉన్నాయో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్, వీటన్నిటికీ డాక్టర్ లాల్పత్ ల్యాబ్స్ చాలా ఉన్నాయి కంపెనీస్, ఈ లోకల్ విజయ డయాగ్నోస్టిక్స్, లేకపోతే మన లోకల్గా రెయిన్బో, లేకపోతే మనకి ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా మళ్ళీ ఇంకొకసారి ఊపొచ్చేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వైరస్ ఏదో కొంచెం నిజం ఉన్నట్టు ఉంది అందులో. డెఫినెట్గా సింగపూర్ లాంటి కంట్రీలోనే అలాంటివి 25,000 కేసులు వచ్చాయంటే, కేరళలో ఆల్రెడీ వచ్చాయని, తెలంగాణలో 1-2 వచ్చాయని చెప్పి వింటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఇలాంటివి జరిగితే వాటికి కూడా ఉంటుంది. అంటే డిమాండ్ ఎవర్ గ్రీన్ డిమాండ్, అది కాకుండా ఎడిషనల్ డిమాండ్ కూడా వస్తుంది. కాబట్టి ఎలక్షన్స్తో ప్రమేయంతో కొన్ని, ఎలక్షన్ ప్రమేయం లేకుండా ఇతర ఫ్యాక్టర్స్ వల్ల వాటికి ప్రభావితమైతే మరికొన్ని, ఇవన్నీ మనకి ఖచ్చితంగా రాబోయే కాలంలో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వీఆర్ గోయింగ్ టు ఎర్న్ వెరీ గుడ్ రిటర్న్స్. సార్ ఇప్పుడు కూడా మరి సెక్టర్ వైజ్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు సార్? సెక్టర్ వైజ్ మనం ఇప్పుడు చెప్పుకుంటుంటాం, ఎవర్ గ్రీన్ స్టాక్స్లో మనం కూడా చెప్పుకోవడం జరిగింది. సెక్టర్ వైజ్ చూడాలంటే మనకి ఖచ్చితంగా మనం ఎందరూ తప్పదు కాబట్టి బ్యాంక్స్ మనందరికీ బ్యాక్ బోన్ ఫర్ ఎకానమీకి బ్యాక్ బోన్ కాబట్టి బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. బ్యాంక్స్లో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో మనకి చక్కటి హెచ్డిఎఫ్సి, కోటక్ మహీంద్రా అంటే యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, 4 లీడర్స్, 4 కూడా కాస్త పెట్టుకోవచ్చు. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఎస్బీఐ ఉంది, కెనరా బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, పంజాబ్ నేషనల్, ఈ 5 కాస్త పెట్టుకోవచ్చు ఆ బ్యాంకింగ్ సెక్టర్లో. అలా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, బజాజ్ ఫైనాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది, బజాజ్ ఫైనాన్స్లో పెట్టుకోవచ్చు. ఇంకా మనకి కిందకు వస్తే చిన్న చిన్న కంపెనీస్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, హోమ్ ఫైనాన్స్ ఉంది, అది పెట్టుకోవచ్చు. ఇలా ఫైనాన్స్ కంపెనీస్లో కొంత పెట్టుకుని, కొంత మనం గతంలో చెప్పుకున్నాం ఎవరికి అందరికీ కావాల్సిన పొద్దున్నే లేస్తే చూసేది డాబర్ ఇండియా కానీ, మనకి హిందుస్థాన్ యూనిలివర్ కానీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్, వీటిలో మంచి గ్రోత్ అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా రూరల్ ఇండియాలో వాళ్ళ పెనిట్రేషన్ బాగుంది, రూరల్ ఇండియాలో అవేర్నెస్ ఎక్కువగా ఉంది ఇప్పుడు. కాబట్టి వాళ్ళ ఆ సెక్టర్లో కూడా చాలా మంచి గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా డబ్బులు ఎక్కువైతే మనం అందరూ కూడా డబ్బులు ఎంత ఉన్నా సరే ఇవాళ ఒక ఎసెన్షియల్ ఐటెం కింద ఫ్యాషన్ ఒకటి ఇది కాబట్టి ఫ్యాషన్ మనం చెప్పుకున్న తర్వాత చాలా పెరిగాయి. అయినా ఈ లెవెల్స్ నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్స్ కానీ, లేకపోతే మన అరవింద్ కానీ, అంటే ఇవన్నీ ఎప్పుడప్పుడు బాంబే డైయింగ్ కానీ ఇలాంటి కంపెనీస్లో కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్లో లైక్ ఐనాక్స్ లీజర్ కానీ, లేకపోతే మన వండర్లా కానీ, జీ ఎంటర్టైన్మెంట్ కానీ, ఇవన్నీ కూడా మంచి స్కోప్ ఉన్నటువంటి సెక్టర్స్. ఇవి ఈ సెక్టర్స్కి ఏంటంటే కొంచెం ఒడిదుడుకులు ఇటు అయినా డెఫినెట్గా ఇవన్నీ కూడా గ్రోత్ ఓరియంటెడ్ సెక్టర్స్ అన్నమాట. అందువల్ల ఇవన్నీ ఐ కన్సిడర్ సేఫ్ సెక్టర్స్. ఫైనల్ చూసుకుంటే సార్, అంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా ఈ టైంలో మనం పెట్టుకుంటే సెక్టర్ కాకుండా బ్యాంక్ స్క్రిప్ట్ స్పెసిఫిక్గా పెట్టుకుంటే బ్యాంక్ లైక్ ఎస్ బ్యాంక్, తర్వాత ఎవరికి కూడా చెప్పుకోవడం జరిగింది బ్యాంక్ లైక్ ఎస్ బ్యాంక్, తర్వాత చిన్న చిన్న అది అంటే ఇవన్నీ కూడా పెన్నీ స్టాక్స్లో మనం చెప్పుకున్నాం. కొంచెం పెద్ద వాటిలో పెట్టుకోగలిగిన వాళ్ళు పెద్ద వాటిలో పెట్టుకోండి. మనం ఏవైతే డిస్కస్ చేసామో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సేఫ్ బెట్స్. సో కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వీటిల్లో పెట్టి షార్ట్ టర్మ్లో గడించాలి. షార్ట్ టర్మ్లో మనం మంచి ఆర్ఓఐ తెచ్చుకోవాలని చెప్పి నేను మీ అందరి తరఫున నేను అది నా యొక్క అభిలాష అనమాట. మీరందరూ కూడా గెయిన్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.